ఇందాకనే నేను టీఎస్ దోస్కి కాల్ చేయడం జరిగిందండి. సో మీ యొక్క ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పాను. సో దానికి వాళ్ళు కరెక్ట్గా రిప్లై ఇచ్చారు. సో ఎవరైతే లైక్ కాలేజ్ వచ్చి కోర్స్ నచ్చిన వాళ్ళు కానీ, లైక్ కాలేజ్ నచ్చక కోర్స్ నచ్చిన వాళ్ళు కానీ, ఎవరైతే సిసిఓటిపి ఇచ్చేసి టీసీ సబ్మిట్ చేసి కాలేజ్లో లైక్ ఉన్నారు కదా, సో మళ్ళీ స్పెషల్ ఫేజ్కి ఎలిజిబిలిటీ ఇస్తున్నారండి. సో ఇందాకనే నేను కాల్ చేశాను. సో అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకొని అసలు మీరు ఎవరైతే సీసీ ఓటీపీ ఇచ్చిన వాళ్ళు కానీ టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు ఎలా స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్ అవుతారో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నార్మల్గా ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో ఇప్పటి వరకు రిజిస్టర్ అవ్వాలి, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నార్మల్గా మనీ కట్టేసి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ 3 ఫేజెస్లో కూడా పార్టిసిపేట్ చేసి ఏ కాలేజ్ కూడా రాలేదో వాళ్ళు కూడా ఎలిజిబులే స్పెషల్ ఫేజ్కి. అండ్ ఎవరైతే ఏదో ఒక కాలేజ్ వచ్చి కాలేజ్కి వెళ్ళకుండా స్పెషల్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఈ 3 క్యాండిడేట్స్ ఎలిజిబులే. అండ్ ఎవరైతే కాలేజ్కి వెళ్ళి సీసీ ఓటీపీ ఇచ్చిన వాళ్ళు లేదా సీసీ ఓటీపీతో పాటు లైక్ టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళు, సో ఈ క్యాండిడేట్స్ ఉంటారు కదా, మీకు కూడా స్పెషల్ ఫేజ్ ఇవ్వడం జరుగుతుందట. సో ఇందాకనే నేను కాల్ చేశాను, నేను 3-4 టైమ్స్ చేశాను. సో కరెక్ట్గా వీళ్ళు వెరిఫై, ఎందుకంటే ఇప్పుడు చెప్పేది మీ యొక్క లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి 3-4 టైమ్స్ నేను అడగడం జరిగింది. సో మెయిన్గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ పాయింట్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరికైతే టీసీ ఇచ్చేసి సీసీ ఓటీపీ ఇస్తారు కదా, సీసీ ఓటీపీ కాలేజ్ వాళ్ళకి ఇచ్చిన టీసీ సబ్మిట్ చేసిన వాళ్ళకు సిస్టమ్స్లో మీకు ఏదో కాలేజ్ వచ్చినట్టు అని రిజిస్టర్ అయిపోతుందట. సో మెయిన్గా మీరు ఏం చేయండి అంటే, మీకు కూడా స్పెషల్ ఫేజ్లో ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. ఎప్పుడు అంటే ఫస్ట్ పని మీరు ఏం చేయాలంటే, మీకు ఏదో ఒక కాలేజ్ వస్తుంది కదా, ఆ కాలేజీలో మీరు టీసీ కానీ సీసీ ఓటీపీ ఇచ్చారు కదా, దానికి ఆ కాలేజ్కి ఈరోజే కాల్ చేయండి. కాల్ చేసి, సార్ నేను మీ కాలేజ్లో అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను వేరే కోర్స్ కానీ వేరే డిగ్రీ కాలేజ్లో మా ఊర్లో కానీ ఏదో ఒక రీజన్ చెప్పాలి మంచిగా. సార్ నాకు ఈ కాలేజ్ నచ్చుతలేదు అట్లా చెప్పొద్దు. సార్ నేను వేరే కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, సో నేను క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పండి. సో వాళ్ళు ఏమంటారు, 2 టైప్ ఆఫ్ కేటగిరీ ఉంటారు. కొందరు ప్రైవేట్ కాలేజీలో కానీ కొందరు ఏమంటారంటే, మేము ఇవ్వమండి, మీరు మొత్తం ఫీజు కట్టాలి అట్లా ఉంటారు. కానీ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఏం చేయండి, టీసీ ఈరోజు అడగండి, జస్ట్ కాల్ చేయండి. కాల్ చేసి, నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను, నేను వేరే కోర్స్ చేద్దాం అనుకుంటున్నాను, నేను వేరే సైడ్ ఇట్లా బీటెక్ వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పండి. సో చెప్పినాక ఇవ్వము అంటే ఏం చేయాలో చెప్తాను. సో ఫస్ట్ దానికన్నా ముందు మీరు ఏం చేయాలంటే, మనము ప్రతి జిల్లాకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. సో మీ యొక్క దోస్త్ ఐడి ఉంటుంది కదా, ఫస్ట్ డిలీట్ చేయించుకోవాలి. సో అది డిలీట్ చేయించిన తర్వాత మీరు ఫ్రెష్గా రిజిస్టర్ అవ్వాలి, కొత్త వాళ్ళలాగా రిజిస్టర్ అయ్యి అప్పుడు మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీ ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళకి కాల్ చేయండి. సపోజ్ కొందరికి నంబర్స్ ఉండవు, ఎవరికి కాల్ చేయాలంటే మీ యొక్క డిగ్రీ కాలేజ్ యొక్క వెబ్సైట్ ఎంటర్ చేస్తే మీకు వస్తుంది, లైక్ గూగుల్లో వస్తుంది, అందులో హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. సో అలా మీరు కాల్ చేయండి, అలా కాల్ చేయొచ్చు. లేదా మీరు లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు పోయినప్పుడు ఎవరిదో ఒక నంబర్ తీసుకున్నా ఓకే. లేదు అంటే కాలేజ్ కన్నా వెళ్ళండి, దగ్గర ఉంటాయి. మరీ దూరం 200 కిలోమీటర్స్ 250 కిలోమీటర్స్ అంటే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు కాల్ చేయండి మీ డిగ్రీ కాలేజ్కి, సార్ నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళు ఓకే అండి చేసుకోండి అంటే ఏం పర్వాలేదు. సో ఈరోజు మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మీ కాలేజ్ మాట్లాడతారు కదా, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి ఫిజికల్గా వెళ్ళాలి. హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ కాలేజెస్కి వెళ్ళి మీరు ఆ ఇష్యూస్ చెప్పాలి. సో మీరు మీ జిల్లాలో ఉండే హెల్ప్ లైన్ సెంటర్స్ కన్నా వెళ్ళొచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అంటే డిగ్రీ కాలేజెస్. సో ఎలాంటి డిగ్రీ కాలేజ్కి వెళ్ళాలో ఆ లిస్ట్ కూడా చెప్తాను. సో మీరు ఏం టెన్షన్ పడకండి. సో మీరు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళి మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్, మీ యొక్క సర్టిఫికేట్స్, మీ యొక్క దోస్త్ ఐడి అన్నీ మీరు ఏవైతే మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి వాడారో అవన్నీ సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్ అంటే డిగ్రీ కాలేజ్, ఆ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి, సార్ నేను దోస్త్ ఐడి డిలీట్ చేయించుకోవాలి. మీ యొక్క దోస్త్ ఐడి సిస్టమ్ నుంచి డిలీట్ చేసేయాలి. సో ఆల్రెడీ మీకు ఒక కాలేజ్ వచ్చింది కదా, ఆ కాలేజ్ వచ్చినట్టు మాకు లైక్ రిజిస్టర్ అయిపోయింది. సో సిస్టంలో నుంచి మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేపిస్తే అప్పుడు స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్. సో అది నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేయాలంటే, మీ కాలేజ్కి కాల్ చేసి నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పాలి. ఓకే అండి టీసీ ఇచ్చేస్తామంటే వెంటనే మీరు ఏం చేయాలి, మనకు ఎప్పటి వరకు టైం ఉందంటే 2 ఆగస్టు వరకు టైం ఉంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్.
సో సెకండ్ వరకు మీరు నేనేమంటున్నా అంటే రేపు ఎల్లుండే తొందర పోయి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి, కానీ సెకండ్ వరకు ఛాన్స్ ఉంది. అట్లానే నేను సెకండ్ చెప్పిన సెకండ్ వరకు టైం వేస్ట్ చేయకండి. మీరు వెంటనే ఎవరికైతే మీకు కాలేజ్లో ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయిన వాళ్ళు కూడా మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిజాం కాలేజ్ కానీ కొన్ని కాలేజెస్లో స్టార్ట్ అయిపోయినాయి కాలేజెస్, సో మీరు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఫస్ట్ మీరు హెల్ప్ లైన్ సెంటర్స్, మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ అంటే డిగ్రీ కాలేజెస్, అక్కడికి వెళ్ళాలి, సెట్ ఆఫ్ జిరాక్స్ అన్ని తీసుకెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీ యొక్క ఇష్యూ చెప్పాలి. నేను పలానా కాలేజీలో అలాట్ అయింది, అది నేను డిలీట్ చేసుకుంటా అని చెప్తే వాళ్ళు సిస్టంలో నుంచి మీ యొక్క దోస్త్ ఐడి రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసేస్తే మళ్ళీ స్పెషల్ ఫేజ్కి మీరు కొత్తగా రిజిస్టర్ అవ్వాలి. 400 రూపీస్ పే చేసి మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇది ప్రాసెస్ అండి. సో ఇంకొక పాయింట్ రావచ్చు, సపోజ్ వాళ్ళు అంటే లైక్ టీసీ ఇవ్వమండి, మీరు మొత్తం ఫీజు కట్టేయాలి, మేము ఇవ్వమంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే మేము ఇందాకనే టీఎస్ దోస్తుకి కాల్ చేస్తాము, హెల్ప్ డెస్క్కి కాల్ చేస్తాము, లింబాద్రి సార్ మనకు కన్వీనర్. సో లింబాద్రి సార్ ఇలా మేము కనుక్కున్నాము, అయినా కూడా మాకు టీసీ తీసుకునే ఆప్షన్ ఉందండి, ఎవరన్నా అంటే మాకు కంప్లైంట్ చేయండి, వాళ్ళ యొక్క కాలేజ్ పేరు, వాళ్ళ ప్రిన్సిపల్ పేరు, వాళ్ళ పేరేందో కూడా మీరు చెప్పండి. ఆ విధంగా మీరు మీ డాడీతోని కానీ మీ బ్రదర్తోని చెప్పిపియండి. మీరు చేయకండి ఫోన్స్, మీ బ్రదర్ కానీ ఎవరైతే మదర్ కొద్దిగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో కాల్ చేయించి, సపోజ్ ఎవరికైతే టీసీ ఇవ్వమండి మేము ఇవ్వం ఇప్పుడు అంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇట్లా హెల్ప్ డెస్క్తో మేము మాట్లాడినాం, తీసుకునే ఆప్షన్ ఉంది, మేము స్పెషల్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము, సో సీట్ని రిజెక్ట్ చేస్తున్నాం ఇక్కడ అని చెప్పాలి. సో సో కొందరు ఇంకొక డౌట్ రావచ్చు, నేను సర్టిఫికేట్స్ ఇవ్వలేను, టీసీ ఇవ్వలేను, కానీ సీసీఓటీపీ ఇచ్చానంటే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ కాలేజీలు సీసీఓటీపీ ఎంటర్ చేస్తే మీరు అదే కాలేజ్కి రావాలని వాళ్ళు కావాలని చేస్తారు. సో ఆ సీసీఓటీపీ నిజంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారా లేదా అని డైలమా వాళ్ళు ఉన్నా కూడా మీకు ఆ కాలేజ్ నచ్చకపోతే ఇమీడియట్గా మీరు ఆ కాలేజ్కి కాల్ చేసి నేను అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటున్నాను అని చెప్పి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి డిలీట్ చేసుకోవాలి. సపోజ్ ఆ నంబర్ ఉంటే ఓకే డిలీట్ చేస్తారు, లేకపోయినా వాళ్ళు కొందరు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు మనీ కోసం అట్లా భయపెడతారు స్టూడెంట్స్కి, సీసీఓటీపీ ఎంటర్ చేస్తాం మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఇదే కాలేజీలో ఉండాలంటే. మీరు అలాంటి ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు పక్కా హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేయించుకోవాలి. సో ఫస్ట్ ప్రాసెస్ మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ అయిపోతే స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్ అండి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే మంచి కాలేజ్ వచ్చి కోర్స్ నచ్చకపోయిన వాళ్ళు కానీ, ఎవరికైతే అసలు కాలేజ్ నచ్చలేదు, నాకు అసలు కోర్స్ నచ్చలేదు, మళ్ళీ స్పెషల్ ఫేజ్ అంటే మంచిగా జాయిన్ అవ్వచ్చు. ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేస్తున్నా అంటే మనకు ఇంజనీరింగ్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు చాలా మంది లేరట, ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నాయట. సో ఎవరికైతే ఒక టాప్ 20లో వస్తే ఇప్పుడు టాప్ 10 రావచ్చు, మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో అప్పుడు మంచి కాలేజ్ వచ్చి మంచి కోర్స్ రాని వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇంట్రా ఫేజ్లో చేంజ్ అయిన వాళ్ళు, సో మీకు మంచి కోర్స్ రావచ్చు. సో నేనేమంటున్నా అంటే మీ యొక్క రిస్క్, ఇప్పుడు నిజాం కాలేజ్లో వచ్చి కూడా మీరు చేసే వాళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకు కోర్స్ నచ్చినప్పుడు వాళ్ళు నిజాం కాలేజ్లో కూడా టీసీ తీసుకొని మీరు హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. అంటే నేను ఇప్పుడు చెప్తాను లిస్టు, ఏదో ఒక డిగ్రీ కాలేజ్కి వెళ్ళి పలానా రీజన్ చెప్పి దోస్త్ ఐడి డిలీట్ చేసుకుంటేనే మనకు స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్ అండి. సో మెయిన్ కంక్లూజన్ ఏంటంటే మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేసుకుంటేనే స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్. సో దోస్త్ ఐడి డిలీట్ ఎక్కడ వేయించుకోవాలి, హెల్ప్ లైన్ సెంటర్ అంటే డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, దాని యొక్క లిస్ట్ చెప్తాను ఇప్పుడు. అదే ప్రొసీజర్, ఇక వేరే ప్రొసీజర్ ఏం లేదు. ఇక కింద కూడా కమెంట్స్లో ఏం పెట్టకండి. ఫస్ట్ పని ఏంది, మీరు డిగ్రీ కాలేజ్ మీకు ఏదైతే వచ్చిందో దానికి కాల్ చేయాలి, టీసీ ఇస్తారా లేదా, అది ఇవ్వకపోని మన పని ఏంది, నెక్స్ట్ ప్రాసెస్ రేపన్న ఎల్లుండి తొందర వెళ్ళి హెల్ప్ లైన్ సెంటర్కి దోస్త్ ఐడి క్యాన్సిల్ చేయించుకుంటే స్పెషల్ ఫేజ్కి ఎలిజిబుల్. మనకు ఇంకా 2 వీక్స్ టైం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళి ఎందుకు ఇయ్యరు మీరు అని గట్టిగా మాట్లాడితే ఎవరన్నా ఇస్తారు. సో ఫస్ట్ మన మెయిన్ మోటో హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి దోస్త్ ఐడి డిలీట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ అడ్మిషన్ తీసుకుని డిలీట్ చేసుకోవచ్చు, ఎవరైతే ఇట్లా సీసీఓటీపీ ఇచ్చానేమో అని డైలమా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. సో ఎవరన్నా వెళ్ళొచ్చండి. సో ఇప్పుడు నేను హెల్ప్ లైన్ సెంటర్స్ చెప్తాను. సో మన తెలంగాణ జిల్లాలో మొత్తంలో ఓవరాల్గా మనకు 40 హెల్ప్ లైన్ సెంటర్స్. హెల్ప్ లైన్ సెంటర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు, డిగ్రీ కాలేజెస్. సో ఈ డిగ్రీ కాలేజెస్కి మీరు వెళ్ళి మీకు నచ్చిన డిగ్రీ కాలేజ్కి వెళ్ళి ఇట్లా దోస్త్ ఇష్యూ ఉంది, ఇది డిలీట్ చేసిండి అని చెప్పాలి. సో 1 by 1 ఫాస్ట్గా చెప్తాను. అండ్ ఇంకా కొంతమంది లైక్ ఇది పీడిఎఫ్ కాబట్టి నేను ఓన్లీ డిగ్రీ కాలేజ్ చెప్తాను. సో ఎవరికైతే టెలిగ్రామ్ యాప్ లేదో అది ఇన్స్టాల్ చేసుకోండి. మీకు దోస్త్ ఇన్స్టాగ్రామ్లో అన్నీ ఉన్నాయి,
జస్ట్గా ఎడ్యుకేషన్కి సంబంధించింది టెలిగ్రామ్ ఛానల్ డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా అది డౌన్లోడ్ చేసుకోరు. నేను ఫాస్ట్ అప్డేట్స్ అందులో ఇస్తా. వీడియో చేయడానికి నాకు 2 hours పడుతుంది అండి, ఎందుకంటే నెట్ నాకు ఒక్కొక్క వీడియోకు ఒక 1 hour పడుతుంది. సో అది మెయిన్ పాయింట్. అదే టెలిగ్రామ్ అనుకోండి, జస్ట్ వాట్సాప్ లాగా ఇట్లా దోస్తు స్పెషల్ ఫేజ్ అప్లై చేసుకోవచ్చట. ఇది ప్రాసెస్ అని నేను ఫాస్ట్గా చెప్తాను, కానీ వీడియో చేయాలంటే నాకు 1 hour పడుతుంది, అప్లోడ్ చేయడానికి 1/2 hour పడుతుంది. సో అలా 2-3 hours పడుతుంది మీకు. అంటే మీకు తెలియదు, వీడియో అనేది 2 hours పడుతుంది నాకు. అందుకే మీరు టెలిగ్రామ్లో ఉన్నారనుకోండి, ఫాస్ట్ అప్డేట్స్ చెప్పిస్తాను. సో మెయిన్గా టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్ ఉంటుంది, టీఎస్ దోస్కి సంబంధించిన హెల్ప్ లైన్ సెంటర్స్. అంటే ఏ డిగ్రీ కాలేజ్కి మీరు వెళ్ళాలి, ఆ డిగ్రీ కాలేజ్ ఎక్కడన్నా మీరు వెళ్ళొచ్చు. వెళ్ళి సర్టిఫికేట్స్తో పాటు అన్నీ తీసుకెళ్ళి మీ యొక్క దోస్త్ అయ్యి డిలీట్ చేయించుకోండి. సో ఇప్పుడు వరుసగా ఏ కాలేజ్కి వెళ్ళాలో అవి చెప్తాను. సో మనకు లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ దోస్త్ 2024 హెడ్డింగ్ ఉంటుంది పైన, దాంట్లో ఉన్న దానికి వెళ్ళాలి. సో ఫస్ట్ నేను టోటల్ 40 కాలేజెస్ ఉన్నాయి, ఆ 40 కాలేజెస్ లిస్ట్ చెప్తాను. మీకు నచ్చిన కాలేజ్కి వెళ్ళి డిలీట్ చేయించుకోండి ఫస్ట్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఖైరతాబాద్. సో ఖైరతాబాద్లో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళొచ్చు. సెకండ్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ బిసైడ్ పీజీఆర్ఆర్ సిడిఈ ఉస్మానియా యూనివర్సిటీ. సో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బ్లాక్ ఉంటుంది ఒకటి ఉస్మానియా యూనివర్సిటీలో, దానికి కూడా వెళ్ళొచ్చు మీరు. నెక్స్ట్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంపస్ కాకతీయ యూనివర్సిటీ. సో కాకతీయ యూనివర్సిటీకి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ. సో ఇది మనకు నల్గొండ జిల్లాలో ఉంది, ఆ యూనివర్సిటీకి వెళ్ళినా వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ పాలమూరు యూనివర్సిటీ, ఇది మనకు మహబూబ్ నగర్లో ఉంది, అక్కడ వెళ్ళినా చేస్తారు. నెక్స్ట్ శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్లో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్లో ఉన్న వాళ్ళు, కామారెడ్డిలో ఉన్నారు, వెళ్ళొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్ అండి, ఇది మనకు ఆదిలాబాద్ అర్బన్ మండల్ శాంతినగర్ దగ్గర ఉంది, ఆ కాలేజ్కి మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కొత్తగూడెం. సో కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో వీళ్ళు వచ్చేసి హన్మకొండలో ఉంది, అక్కడికి వెళ్ళొచ్చు. లేకుంటే గవర్నమెంట్ సిటీ కాలేజ్ నయాపూల్, గవర్నమెంట్ సిటీ కాలేజ్ కూడా మీరు వెళ్ళొచ్చు. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల. సో నేను ఫాస్ట్గా చెప్తాను, ఆ పీడిఎఫ్ ఈ వీడియో నా టెలిగ్రామ్ ఛానల్లో పెట్టగానే దాని కిందనే ఈ పీడిఎఫ్ ఉంటుంది. హెల్ప్ లైన్ సెంటర్ అంటే డిగ్రీ కాలేజ్కి, ఆ కాలేజ్కి వెళ్ళాలి. నేను ఫాస్ట్గా చెప్తాను, వీడియో మళ్ళీ ఇది అప్లోడ్ చేయాలంటే నాకు 2 hours పడుతుంది మళ్ళీ. సో నేను ఫాస్ట్గా చెప్తున్నా. లేదంటే మీరు గూగుల్లో టీఎస్ దోస్ 2024 హెల్ప్ లైన్ సెంటర్స్ అని కొట్టండి. సో పీడిఎఫ్ వస్తుంది, అందులో ఉన్నాయన్నీ మీరు ఏ కాలేజ్కైనా వెళ్ళొచ్చు. లేదు అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, వీడియో కిందనే పీడిఎఫ్ ఉంటుంది, ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎస్కేఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జగిత్యాల, ఏబీవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జనగామ, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి, నెక్స్ట్ ఎంఏఎల్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గద్వాల్, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి, ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కరీంనగర్, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్, నెక్స్ట్ ఎస్ఆర్బిజిఎన్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లైక్ ఖమ్మం, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబాబాద్, నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మహబూబ్ నగర్, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల, ఇది ఎక్కడ ఉందంటే మనకు కాలేజ్ రోడ్ దగ్గర. నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మెదక్, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూకట్పల్లి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ములుగు జిల్లా, నెక్స్ట్ నాగర్ కర్నూల్ లైక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నాగర్ కర్నూల్, నెక్స్ట్ వచ్చేసి నాగార్జున గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మనకు నల్గొండ జిల్లాలో, నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట అండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నారాయణపేట్, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిర్మల్, నెక్స్ట్ గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నిజామాబాద్. సో నిజామాబాద్లో ఉన్న వాళ్ళు ఈ కాలేజ్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ పెద్దపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి, సిరిసిల్ల గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిరిసిల్ల, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హయత్ నగర్, తారా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సంగారెడ్డి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట్, కేఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోదాడ, నెక్స్ట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తాండూరు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ వనపర్తి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నర్సంపేట్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామన్నపేట్. సో ఈ 40 నేను చెప్పిన ఏరియాస్, అంటే ఆ ఏరియాలో మనకు నేమ్ ఆఫ్ ది హెల్ప్ లైన్ సెంటర్ అంటే డిగ్రీ కాలేజ్, దాని యొక్క డిస్టిక్ ఉంటుంది, దాని యొక్క అడ్రస్ కూడా ఉంటుంది ఆ పీడిఎఫ్లోనే. క్లారిటీగా మనము ఆ డిగ్రీ కాలేజ్ యొక్క అడ్రస్కి వెళ్ళాలి, ఎక్కడుంది. సో మీకు ఏది దగ్గరో దానికి వెళ్ళాలి. సో ఫస్ట్ పాయింట్ ఏం చేయండి అంటే
మీరు ఎగ్జాంపుల్ కొందరు ఉంటారు ఏదో డిస్ట్రిక్ట్లో ఉండి హైదరాబాద్లో సీట్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే సపోజ్ ఇప్పుడు 2 పనులు కావాలంటే మీరు ఏం చేయాలి, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి దోస్తగిరి డిలీట్ చేసుకోవచ్చు. అదే రోజు మీకు ఏ కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి టీసీ కూడా తెచ్చుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అంటే 2 ఒకటేసారి రోజు అయిపోతాయి. ఎవరికైతే హైదరాబాద్లో సీట్ వచ్చి డిగ్రీ కాలేజ్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా చేయండి. అంటే మార్నింగ్ ఏదో ఒక ట్రైన్ ఎక్కండి, మార్నింగ్ 10కి ఉస్మానియాకి వచ్చేటట్టు ఉండాలి. అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కాదు, అడ్మిషన్ బ్లాక్ ఉంటుంది, అట్లా లాస్ట్ కొద్దిగా ఎన్నుకుంటుంది ఒక 1 కిలోమీటర్కి. అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేసుకొని 10-12 లోపు మళ్ళీ మీరు ఏ కాలేజ్కి అయితే అలా టైంలో ఎగ్జాంపుల్ ఆంధ్ర మహిళా సభ వచ్చింది, ఆ కాలేజ్ వద్దు అనుకుంటున్నారు, ఫస్ట్ ఓయూకి వెళ్ళి దోస్త్ ఐడి డిలీట్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళండి. అలా వెళ్ళండి. లేదు కొందరికి ఎట్లుంటుందంటే మీ వరంగల్ జిల్లాలోనే డిగ్రీ కాలేజ్ వచ్చి ఉంటుంది. సో మీరు ఏం చేయండి, పొద్దున్న 10 o'clockకి వెళ్ళేసి ఎక్కడైతే మీకు కాలేజ్ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి డిలీట్ చేసుకోవాలి. డిలీట్ చేసుకొని అదే రోజు మీరు టీసీ కూడా తీసుకోండి. సో ఇలా ప్రొసీజర్ అండి. సో ఈ 40 కాలేజెస్కి ఎక్కడన్నా మీరు వెళ్ళొచ్చు, మీకు దగ్గరలో ఏది ఉంటుందో అదే ఉంటుంది, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నేనేం చెప్తున్నా అంటే మార్నింగ్ 10కి వచ్చేటట్టు చూడండి. ఇక్కడ 10కి వస్తే ఒకటే రోజులో 2 అయిపోతాయి. సో ఇలా చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి మార్నింగ్ రావడానికి ట్రై చేయండి. సో మనకు రిజిస్ట్రేషన్ వచ్చేసి 25th to 2 వరకు ఉంది. మీరేం చేయాలంటే 2nd వరకు లాస్ట్ డేట్ కాబట్టి కనీసం ఫస్ట్ లోపు ఆ దోస్త్ ఐడి డిలీట్ చేసుకోవడానికి చూసేయండి. డిలీట్ అయిపోవాలి. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి 3rd దాకా ఉంది, సీట్ అలాట్మెంట్ 6th ఉంది. కానీ టీసీ వచ్చేసి 7th to 9th లోపు మీరు ఏదైతే కాలేజీలో సబ్మిట్ చేశారో అది తెచ్చుకోవడానికి చూడాలి. సో మనకు 7th to 9th వరకు టైం ఉంది కాబట్టి, ఒక 10 రోజులు టైం ఉంది కాబట్టి ఫస్ట్ మన పాయింట్ ఏంది, కాల్ చేసి వాడు ఇవ్వకపోని మనం ఫస్ట్ దోస్త్ ఐడి డిలీట్ చేయించుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఎవరైతే పక్కా నేను చేంజ్ చేసుకుంటా అంటే మళ్ళీ నేను చెప్పినా అని చేంజ్ చేసుకొని మళ్ళీ ఉన్నది పోయి అట్లా కాదు. మీకు నిజంగా ఈ కాలేజ్ వద్దు నాకు అనుకున్న వాళ్ళు మాత్రమే ఫస్ట్ టీఎస్ దోస్త్ ఐడి ఏదో ఒక డిగ్రీ కాలేజ్కి వెళ్ళి మీ యొక్క దోస్త్ ఐడి డిలీట్ చేయించుకోవాలి. దాని తర్వాత టైం ఉంటుంది కాబట్టి వాడు ఇవ్వకపోని మనము కన్వీనర్ సార్తో మాట్లాడినాము, మీరు ఇవ్వకపోతే కేసు అవుతుంది, ఇట్లా ఏదో ఒకటి బెదిరించి ఆ టీసీ తెచ్చుకోవచ్చు, అంత మ్యాటర్ కాదు. సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుందండి. సో ఫస్ట్ ఎవరైతే టెలిగ్రామ్ కొందరికి ఫోన్స్ ఉండవు, వాళ్ళ పేరెంట్స్ ఉంటాయి, మీరు మీ ఫాదర్ ఫోన్లో వాట్సాప్ ఎలా ఉంటుందో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో కింద నా టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసాం కానీ ఈ వీడియో ఉంటుందా, ఈ వీడియో కిందనే పీడిఎఫ్ ఉంటుంది. సో ఓపెన్ చేసుకొని మీకు దగ్గరలో ఏది ఉంటుందో ఫాస్ట్గా వెళ్ళండి, రేపే వెళ్ళండి. సో ఈరోజు ఇన్నర్ కాబట్టి ఈరోజు కంగారు పడకండి. సో మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే మీ ఫ్యూచర్, మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని ఉన్న కాలేజీలోనే ఉండాలా లేదంటే మంచి కాలేజ్ ఉండాలా. సో మెయిన్గా ఇక్కడ మార్క్స్ మీద ఇంపార్టెంట్. మీకు మంచి మార్క్స్ వస్తే కాన్ఫిడెంట్ ఉంటే చేంజ్ చేసుకోండి. వచ్చిన కాలేజ్ బాగుందంటే ఓకే, ఎందుకంటే సీట్స్ చాలా ఉంటాయండి. ఎందుకంటే బీటెక్ వాళ్ళు, ఫార్మసీ వాళ్ళు కూడా అప్లై చేస్తారు. సో వాళ్ళందరూ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ సబ్మిట్ చేయరు, చాలా మిగులుతాయి. కానీ మనం ఎన్ని మిగిలినాయి ఎన్నో తెలియదు. సో ఓన్లీ ఎవరు చేయమంటున్నా అంటే మీకు కాలేజ్ నచ్చలేదు లేదా నాకు కోర్స్ నచ్చలేదు, నాకు వేరే కాలేజ్ వచ్చినా పర్లేదు, నాకు కోర్స్ మంచిది రావాలన్న వాళ్ళు ఈ ఇద్దరు మాత్రమే ఈ ప్రాసెస్ మొత్తం చేయండి. సో వేరేలు నేను చెప్పినా చేయకండి. సో మీ ఫ్యూచర్ కాబట్టి ఫస్ట్ మీ పేరెంట్స్కి చెప్పి ఇది ఇలా ఉందట ప్రాసెస్, మనం రేపు వెళ్ళాలి, రేపు వెళ్ళి 2 ఒకటే రోజు పని అయ్యేటట్టు చూసుకోండి. రేపు కాకపోతే ఎల్లుండి. మనకు 2nd వరకు టైం ఉంది, కాలేజ్ రిపోర్టింగ్ 9 వరకు ఉంది. సో 9 లోపు టీసీ మీ చేతిలో ఉండాలి. ఇది మెయిన్ పాయింట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. సో కమెంట్స్లో పెట్టడం కాదండి, మీరు ఏదన్నా హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. సో హెల్ప్ డెస్క్లో ఏమన్నా క్లారిటీ లేకపోతే నాకు కమెంట్ చేయండి. సో మెయిన్గా మీరు అక్కడ తెలుసుకోండి. ఈ వీడియోలో క్లిస్టర్ క్లియర్గా అన్నీ చెప్పాను. ఫస్ట్ మీ పని ఏంది అది చేసుకోండి. నెక్స్ట్ రేపు ఎల్లుండి నేను మళ్ళీ కాలేజెస్ ఎలాంటి కాలేజెస్ పెట్టుకోవాలి, అప్పుడు చేసిన మిస్టేక్స్ ఇప్పుడు రిపీట్ చేయదు, దాని గురించి వీడియోస్ చేస్తాను. సో ఫస్ట్ దోస్త్ ఐడి డిలీట్ చేయించుకోండి అండ్ ఆ టీసీ తెచ్చుకోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఇంటర్ మీద జాబ్స్, 10th మీద జాబ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోవాలి. ఆ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కాదు, టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినవి అన్నీ వస్తాయి. మీ ఫాదర్ కానీ మీ మదర్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి పెట్టండి. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. మీరు కూడా ఒక 5 members కాల్ చేయండి. వాళ్ళు ఏం చెప్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఆప్షన్ అయితే ఉంది, కాలేజ్ చేంజ్ చేసుకుని, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. సో ఒక్కసారి మిస్ అయిందంటే ఇక మళ్ళీ రాదండి. సో మంచిగా మీ పేరెంట్స్తో డిస్కస్ చేసుకొని మంచి డెసిషన్ తీసుకోండి. సో ఎవరికైతే కాల్ చేసి నేను చెప్పింది నిజమైతే కింద కమెంట్ చేయండి. సో మీరు కూడా ఒకసారి దోస్త్ వాళ్ళకు
నేను చెప్పిన కదా దోస్త్ హెల్ప్ డెస్క్ నంబర్ దానికి వేయండి, మనకు సార్కి వేయకండి, కన్వీనర్ సార్కి వేయకండి, హెల్ప్ దోస్త్ ఐడికి చేయండి, డెస్క్ నంబర్కి వేయండి. సో మీరు కూడా ఒక 5 మెంబర్స్ చేయండి, ఏం కాదు, నేను చెప్పిందే చెప్తారు వాళ్ళు కూడా. సో మీరు కూడా చెప్తే నాకు కూడా కొద్దిగా మంచిగా అనిపిస్తుంది, ఓకే కొందరన్నా కాల్ చేస్తున్నారని. సో ఇవ్వండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి మీ యొక్క క్వైరీస్ని. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కూడా కింద మెన్షన్ చేశాను. సో వీడియో తర్వాత ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి.